Hello my dear student. Today I discuss about how to find the degree. Finding how to find the in degree and out degree and total degree. మనం ఎలాగ మనం డిగ్రీ కానీ లేదా అవుట్ డిగ్రీ కానీ ఇన్ డిగ్రీ కానీ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి ఇక్కడ దిస్ ఈస్ ద గ్రాఫ్ గివన్ గ్రాఫ్. సో హియర్ vertices are v1 v2 v3 v4 v5 v6 v7. Okay, all those vertices and these lines are where edges. These lines are called edges. Okay, so how to find the in degree? First of all you write vertex. Okay, vertices రాసుకోండి. ఇక్కడ vertices ఏమి ఇక్కడ v1 v2 v3 v4 v5 v6 v7. ఓకే, v1 v2 v3 v4 v5. సో ఇక్కడ వర్టిసెస్ అన్నీ రాసుకుందాం. ఇన్ డిగ్రీ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఇలా ఉంది కదా, ఇట్లా యారో డైరెక్షన్ ఇలా ఉందనుకోండి, అది ఇన్ డిగ్రీ అంటారు. ఒకవేళ ఇలా ఉందనుకోండి, దీన్ని అవుట్ డిగ్రీ అంటారు. ఇది ఇన్ డిగ్రీ, ఇది ఏమవుతుంది అవుట్ డిగ్రీ. ఓకే, అవుట్ డిగ్రీ అంటారు. ఒకవేళ డాట్ నుంచి వెళ్తూ ఉంటే దాన్ని అవుట్ డిగ్రీ అని, దీనికి ఇన్ డిగ్రీ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రైట్ ద v1. సో v1 తీసుకున్నట్లయితే మనము ఏమి ఇక్కడ v1. సో v1 v2 v3 v4 v5 v6 v7. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ v1కి వచ్చేవి ఎన్ని ఉన్నాయి, వెళ్ళేటివి ఎన్ని ఉన్నాయి. ఓకే, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్. సో v1కి చూడండి ఇవన్నీ అవుట్కే ఉన్నాయి కదా. చూడండి, అవుట్ గోయింగ్ అంటే డాట్ నుంచి నోడ్ నుంచి వెళ్తూ ఉంటే అవుట్ అంటారు. సో కాబట్టి ఇది వెళ్ళేదే, ఇది కూడా వెళ్తుంది, ఇది కూడా వెళ్తుంది, ఇది కూడా వెళ్తుంది కదా. సో v1కి ఏమొస్తుంది, నీకు వెళ్తూ ఉండే కాబట్టి టోటల్గా 1 2 3 4. సో కాబట్టి 4. ఓకే, సో ఇన్కమింగ్ ఏవి లేవు కాబట్టి, అంటే యారో డైరెక్షను మనకు చూడండి అవుట్ డిగ్రీ అన్నీ 4 ఉన్నాయి కాబట్టి 4 రాసాం. ఇన్కమింగ్ డిగ్రీ ఏమీ లేవు కాబట్టి 0. ఓకే, నెక్స్ట్ అలాగే v2. సో v2 తీసుకోండి. v2 చూడండి, ఇది v2 చూడండి, ఇది ఇన్కమింగ్, ఇది అవుట్ గోయింగ్. సో అవుట్ గోయింగ్ ఎన్ని ఉన్నాయి మీకు, 2 ఉన్నాయి. అవుట్ గోయింగ్ వచ్చి 2 ఉన్నాయి. ఇన్కమింగ్ చూడండి, ఇది ఒకటి వస్తుంది కాబట్టి సో 1. ఓకే, నెక్స్ట్ అలాగే v3 చూడండి ఇన్కమింగ్ 1, ఇది 2. సో కాబట్టి 2 వస్తున్నాయి. అవుట్ గోయింగ్ చూడండి, ఇది వెళ్తూ ఉంది, ఇది కూడా వెళ్తూ ఉంది కాబట్టి 2. నెక్స్ట్ సిమిలర్లీ అట్లాగే v4 తీసుకోండి. v4 ఇన్కమింగ్, ఇది కూడా ఇన్కమింగ్. సో కాబట్టి ఇన్కమింగ్ వచ్చి ఏముండే మనకు 2 ఉన్నాయి. సో అవుట్ గోయింగ్ ఏముంది, 1 ఉంది కాబట్టి 1. నెక్స్ట్ సిమిలర్లీ అలాగే v5 చూసుకోండి. v5 చూడండి, ఇక్కడ ఇన్కమింగ్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1 ఉంది ఇన్కమింగ్. అవుట్ గోయింగ్ 3 ఉన్నాయి. సో కాబట్టి ఇన్కమింగ్ 1, అవుట్ గోయింగ్ 3. సిమిలర్ v6 చూసుకోండి, ఇన్కమింగ్ 2 ఉన్నాయి. ఓకే, అవుట్ గోయింగ్ ఏం లేవు కాబట్టి 0. అలాగే v7 తీసుకోండి, ఇన్కమింగ్. ఓకే, ఎన్ని టోటల్గా 4 ఉన్నాయి ఇన్కమింగ్. అవుట్ గోయింగ్ ఏం లేదు కాబట్టి 0. ఓకేనా, ఈ విధంగా మనం ఇన్ డిగ్రీ అండ్ అవుట్ డిగ్రీ కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ v8 అనేది ఇచ్చామనుకోండి. ఇక్కడ v8 అనేది ఇచ్చామనుకోండి. ఇక్కడ v8 ఇలా తీసుకున్నాం. v8 అంటే దీనికి ఎలాంటి ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ లేదు కాబట్టి ఇన్ డిగ్రీ కూడా 0నే, అవుట్ డిగ్రీ కూడా 0నే. ఓకే, సో సమ్ ఆఫ్ ద ఇన్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. సమ్ ఆఫ్ ద ఇన్ డిగ్రీ అంటే ఇవన్నీ కూడా యాడ్ చేస్తే దాన్ని సమ్ ఆఫ్ ద ఇన్ డిగ్రీ అంటారు. అంటే 0 + 1 + 2 + 2 + 2 1 + 2 + 4 టోటల్ నెంబర్ ఆఫ్ ఎంత వస్తాయి నీకు, ఇన్ డిగ్రీ 12 వస్తుంది. అంతే కదా. 4 6 7 8 9 10 11 12. అలాగే అవుట్ డిగ్రీ అంటే 12 సిగ్మా, ఇవి కూడా అంతే కదా. 4 8 9 10 11 12. సో కాబట్టి 12. సో ఇన్ డిగ్రీ అనేది సిగ్మా పెట్టి d పవర్ ప్లస్ పెడతారు vn. అదేవిధంగా ఇది సిగ్మా d పవర్ మైనస్ ఇంటూ vn. సో దిస్ ఈజ్ ద వీఆర్ రిప్రజెంటెడ్ ఇన్ డిగ్రీ అండ్ అవుట్ డిగ్రీ. ఓకే, నెక్స్ట్ how to represent matrix form, incidence matrix and additions matrix, how to write the matrix form in given graph I will explain.
Hello my dear students, see the how to write the matrix form given graph. చూడండి ఇక్కడ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. మనకు మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్స్ వచ్చి 3 మోడల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అడ్జసెన్స్ మ్యాట్రిక్స్, ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్, రెండవది సర్క్యూట్ మ్యాట్రిక్స్. ఇలాగా మనకు 3 టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఉంటాయి. సో మనం అవి ఎలా రిప్రజెంట్ చేయాలనేది మీకు 1 by 1 ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో కాబట్టి మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్లో మొత్తం ఏమిది ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అంటే అడ్జసెన్స్ మ్యాట్రిక్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ అడ్జసెన్స్ మ్యాట్రిక్స్. అడ్జసెన్స్ మ్యాట్రిక్స్ ఆర్ రిప్రజెంటెడ్ క్యాపిటల్ ఏ జీ, సఫిక్స్లో జీ పెడతారు. సో దిస్ ఈస్ ద గ్రాఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రైట్ ఆల్ ద వర్టిసెస్. సో వర్టికల్గా రాసుకోండి V1, V2, V3, V4, V5, V6 అండ్ హారిజంటల్గా కూడా రాయండి V1, V2, V3, V4, V5, V6. ఓకే, ఎన్ని వర్టిసెస్ ఉంటాయంటే హారిజంటల్గాను వర్టికల్గా రాసుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ V1 to V1 ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఏమి V1 ఎప్పుడూ కూడా 0. ఓకే, V1కి కనెక్షన్ ఉన్న వర్టిసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్లేస్లో 1 పెట్టాలి. ఒకవేళ V1కి ఏ కనెక్షన్ లేకపోతే 0 పెట్టుకోవాలి. చూడండి V1కి V2 కనెక్షన్ ఉంది, నెక్స్ట్ V5కి కనెక్షన్ ఉంది. సో కాబట్టి V1కి ఉంది. ఓకే, చూడండి ఇక్కడ మీకు V1 కనెక్షన్ ఏమి ఉన్నాయి, మనకు V5తో కనెక్షన్ ఉంది, నెక్స్ట్ V2తో కనెక్షన్ ఉంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే V5 దగ్గర 1 పెడతారు. ఏమిది V5 దగ్గర 1 తీసుకోండి. సో ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఓకే, అలాగే V1కి V6తో కనెక్షన్ ఉంది కాబట్టి చూడండి ఇక్కడ మనకు V5, V6, V2తో కనెక్షన్ ఉంది కాబట్టి ఆ ప్లేస్లో 1 పెడతారు. ఇంక రిమైనింగ్ లేవు కాబట్టి V3తో దీనికి V1కి సంబంధం లేదు, V4కి లేదు. ఓకే, కాబట్టి జీరోస్ అనమాట. ఏం చేస్తాం ఇక్కడ జీరోస్ రిప్రజెంట్ చేసుకుంటాం. నెక్స్ట్ అలాగే V2 చూడండి, V2. సో V2 కనెక్షన్ ఏముంది నీకు V2 చూడండి ఇక్కడ V2 తీసుకోండి. ఇక్కడ V2 తీసుకుంటే V1తో కనెక్షన్ ఉంది, నెక్స్ట్ V3తో కనెక్షన్ ఉంది, నెక్స్ట్ V6తో కనెక్షన్ ఉంది. సో కాబట్టి V1, V3, V6 ప్లేస్లో 1 పెడతారు. చూడండి ఇక్కడ V1, V2 స్టాండర్డ్ కాబట్టి 0 అయిపోతుంది. V3తో కనెక్షన్ ఉంది, నెక్స్ట్ V6తో కనెక్షన్ ఉంది. సో కాబట్టి ఆ ప్లేసెస్లో మనము 1 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ అలాగే V3 తీసుకోండి. V3 కనెక్షన్ చూసుకోండి. V3కి ఏమైనా ఉన్నాయి ఇక్కడ మనకు V2తో కనెక్షన్ ఉంది, నెక్స్ట్ V6తో ఉంది, నెక్స్ట్ V4. ఓకే, సో కాబట్టి V2, V6, V4 ప్లేస్లో 1 పెడతారు. V4 1, V6 1, V2 1, రిమైనింగ్ ప్లేసెస్లో 0. ఓకే, నెక్స్ట్ అలాగే V4 తీసుకోండి. V4 కనెక్షన్ ఏముండే నీకు V4తో V6 ఉంది, నెక్స్ట్ V3 ఉంది, నెక్స్ట్ V5. అంటే V6, V3, V5 ప్లేస్లో 1 పెడతారు. సో V6 1 1, V3 కనెక్షన్ 0 0. ఓకే, V3తో రిలేషన్ ఉంది, V5తో రిలేషన్ ఉంది, V6తో ఉంది. ఆ ప్లేసెస్లో 1 పెడతారు, రిమైనింగ్ అంతా 0 పెడతారు. ఓకే, నెక్స్ట్ అలాగే సిమిలర్లీ V5 చూసుకోండి. V5తో కనెక్షన్ ఏముంది మనకు V6తో లింక్ ఉంది, V4తో ఉంది, V1తో ఉంది. సో ఆ ప్లేసెస్లో 1 పెడతాం, రిమైనింగ్ అన్నీ కూడా 0 పెడతాం. అలాగే మనకు V6తో చూడండి, V6తో చూడండి V3కి, V4కి, V2కి అన్నీ ఉన్నాయి ఇక్కడ. V1, V2, V3, V4, V5. ఓకే, ఆ ప్లేసెస్ అంతా కలిపి 1 పెడతాం. ఇంకా ఓన్లీ V6 to V6 అంటే 0. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిమిలర్గా వచ్చినాయి అనుకోండి, అంటే 1 1 కానీ V1 V1. ఓకే, అంటే V2 2, V3 V3, V4 V4. ఈ ప్లేసెస్ అన్నీ ఏం చేయాలి 0 పెట్టుకుంటారు. ఇవన్నీ 0 అప్ టు సో ఆన్. అంటే VN ఇట్లా సేమ్ వస్తే జీరోస్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద అడ్జసెన్స్ మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ ఐ మే ఎక్స్ప్లెయిన్ another topic that is called incidence matrix. How to represent the incidence matrix. Hello my dear students, see the incidence matrix. How to write the incidence matrix given figure. చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన ఫిగర్ ఏదైతే ఉందో
ఇది గ్రాఫ్ అనమాట. గ్రాఫ్ అంటే ఏమి మనకు, వాట్ ఈస్ ద గ్రాఫ్? గ్రాఫ్ మీన్స్ ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్. వాటితో ఫామ్ అయిన దాన్ని గ్రాఫ్ అంటారు. ఓకే, ఇక్కడ E1, E2, E3, E4, E5 ఆర్ ద edges, V1, V2, V3 are the vertices. Okay, so the graph incidence matrix we are represented IGతో రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ ఏం చేస్తారంటే వర్టికల్గా ఏం చేస్తారు, ఇక్కడ V1, V2, V3, V4 రాసుకోండి, ఇక్కడ ఎడ్జెస్ రాసుకుంటారు E1, E2, E3, E4, E5. ఏదైతే మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, V1కి ఏ బ్రాంచెస్తో అయితే, అంటే ఈ బ్రాంచ్ అనుకోండి, అంటే ఎడ్జెస్నే బ్రాంచెస్ అనుకుంటున్నాం. ఏ దాంతో లింక్ ఉందో, అంటే V1కి కనెక్ట్ అయింది E5 ఉంది, E1 ఉంది కాబట్టి, సో V1కి ఏవైతే లింక్ ఉందో ఏముంది ఇక్కడ E1, E5. ఓకే, ఆ ప్లేసెస్లో 1 పెడతారు. ఇక్కడ 1, ఇక్కడ 1, రిమైనింగ్ అన్నీ కూడా 0 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అలాగే నెక్స్ట్ V2 చూసుకోండి. సో V2 ఏం చేస్తారు, ఇక్కడ V2కి ఏమేమి ఉన్నాయి చూడండి. V2కి ఎలా ఉంది మనకు, V2కి ఏ బ్రాంచెస్తో ఉంది, E1తో ఉంది, E3తో ఉంది. సో కాబట్టి E1, E3, E2. ఓకే, సో కాబట్టి E1 దగ్గర వచ్చి ప్లేస్లో 1 పెడతారు. E2 అంటే దీన్ని సెల్ఫ్ లూప్ అంటారు. ఎప్పుడైతే సెల్ఫ్ లూప్ ఉంటుందో అక్కడ 2 తీసుకోవాలి. సెల్ఫ్ లూప్ అంటే ఏమి, అవుట్ గోయింగ్, ఇన్కమింగ్. అంటే ఇది అవుట్ గోయింగ్ ఉంటుంది, మరి అదే లూప్కి అదే పాయింట్కి ఆ పాయింట్ నుంచే వెళ్ళడము ఉంటుంది, రావడము ఉంటుంది అనమాట. అంటే ఇన్ డిగ్రీ ఉంటుంది, అవుట్ డిగ్రీ ఉంటుంది. కాబట్టి యూ టేక్ దిస్ 2. ఓకే, సెల్ఫ్ లూప్ వస్తే ఏం చేయాలి, మనం 2 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అలాగే E3 ప్లేస్లో కూడా మనం ఏం చేస్తాం, లింక్ ఉంది కాబట్టి 1, ఇంకా రిమైనింగ్ వాటితో రిలేషన్ లేదు కాబట్టి 0, 0. నెక్స్ట్ సిమిలర్లీ V3 తీసుకోండి. సో V3 అనేది తీసుకున్నట్లయితే దానికి E5తో ఉంది, V3 తీసుకుంటే E5, E3, E4 ప్లేసెస్లో ఏం పెడతారు మీరు, 1 పెట్టేయండి. ఆ ప్లేసెస్లో 1 పెట్టాం. ఇంకా రిమైనింగ్ ప్లేస్లో ఏం పెడతాం మనం, 0 పెడతాం. అలాగే సిమిలర్లీ V4 దగ్గర చూడండి, ఇక్కడ V4తో E4తో లింక్ ఉంది. ఏమిది, V4 ఏముంది మనకు, E4తో లింక్ ఉంది. ఓన్లీ ఆ ప్లేస్లో మాత్రం 1, రిమైనింగ్ అన్నీ కూడా 0 పెడతారు. సో ఈ విధంగా రాసేదాన్ని ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అంటారు. ఏమంటారు ఇక్కడ, ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు రైట్ ద సర్క్యూట్ మ్యాట్రిక్స్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద సర్క్యూట్ మ్యాట్రిక్స్. సో సర్క్యూట్ మ్యాట్రిక్స్ ఎలా రాయాలో మనం ఇప్పుడు రిప్రజెంట్ చేసుకుందాం. సో సర్క్యూట్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఓ పాయింట్ దగ్గర స్టార్ట్ అయితే మళ్ళీ రిపీట్ అదే పాయింట్కి రీచ్ అయితే దాన్ని సర్క్యూట్ అంటారు. అంటే ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ పాత్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ C1 అంటే ఏం చూడండి, C1 అనే సర్క్యూట్, ఇదంతా ఒక సర్క్యూట్గా తీసుకుంటే చూడండి, E1, E4, E5. సో E1, E4, E5, దిస్ ఈజ్ కాల్డ్ వన్ ఆఫ్ ద సర్క్యూట్. ఓకే, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సర్క్యూట్. నెక్స్ట్ అలాగే సర్క్యూట్ 2 తీసుకున్నాం అనుకోండి, సర్క్యూట్ 2 C2 తీసుకుంటే ఏమొస్తుంది మనకు, E5. చూడండి, ఒకవేళ సర్క్యూట్ 2 తీసుకున్నాం అనుకో, E2, E3, E5 ఇదంతా కూడా కలిపి ఒక సర్క్యూట్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏమి, ఇక్కడ C3 తీసుకోండి. C3 సర్క్యూట్ అంటే చూడండి, ఇలాగా తీసుకొని ఇవన్నీ ఇలా తిరిగి రావచ్చు కదా, దట్ ఈస్ కాల్డ్ వన్ ఆఫ్ ద సర్క్యూట్. అంటే E1, E4, E3, E2 వన్ ఆఫ్ ద సర్క్యూట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసుకోండి, C1, C2, C3 రాసుకుంటారు. ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి రాసుకోండి, E1, E2, E3, E4, E5, E6. ఓకే, దోస్ ఆర్ ఎడ్జెస్. సో ఇక్కడ C1కు ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎలిమెంట్స్ అంటే ఏమి, ఎడ్జెస్ ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి ఆ ప్లేసెస్లో 1 పెడతారు. ఏమి, E1, E5, E4 ప్లేస్లో 1 పెట్టండి. E1, E4, E5 ప్లేస్లో 1, రిమైనింగ్ ప్లేస్లో అది ఆ సర్క్యూట్కి రిలేషన్ లేదు కాబట్టి 0 పెడతారు. నెక్స్ట్ ఏమి, C2 సర్క్యూట్స్లో ఏమొస్తాయి మనకు, E3 వస్తుంది, E5 వస్తుంది, E2 వస్తుంది. కాబట్టి అంటే సర్క్యూట్ అంటే ఇలా బయలుదేరి మళ్ళీ అదే పాయింట్ రీచ్ అయిపోవాలి. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సర్క్యూట్. నెక్స్ట్ ఏమిది, ఇదా తీసుకున్నాను అనుకో, ఇదో సర్క్యూట్ అనమాట. నెక్స్ట్ టోటల్గా ఇదంతా తీసుకుంటే ఇదంతా కలిపి ఒక సర్క్యూట్. సో కాబట్టి C5, C2, C3 ప్లేస్లో 1 పెడతారు, రిమైనింగ్ ప్లేసెస్లో అన్నీ కూడా 0 పెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే పార్టిసిపేట్ ఎలిమెంట్స్ ఏమి, E5, E2, E3 కాబట్టి ఆ ప్లేసెస్లో 1 తీసుకొని రిమైనింగ్ అంతా 0 తీసుకుంటారు. అలాగే సిమిలర్లీ
ఈ సర్క్యూట్ తీసుకున్నాం అనుకో, C3 అనే సర్క్యూట్స్ తీసుకున్నాం. ఏమిది E1, E4, E3, E2, E1, E2, E3, E4. ఆ ప్లేసెస్లో 1 పెట్టండి, రిమైనింగ్ ప్లేసెస్లో 0 పెడతారు. అంటే ఇక్కడ చూడండి C1 సర్క్యూట్కి 6తో ఏం రిలేషన్ లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సర్క్యూట్. సో E6 అనేది ఏ సర్క్యూట్లో కూడా మనకి పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఆ ప్లేసెస్లో ఏం పెడతారు, 0s తీసుకుంటారు. సో ఈ విధంగా మనం సర్క్యూట్స్ మ్యాట్రిక్స్ రాయమంటే ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లింక్ మ్యాట్రిక్స్. లింక్ మ్యాట్రిక్స్ ఎలా రాయాలనేది మీకు నేను నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. హలో మై డియర్ స్టూడెంట్, హౌ టు రైట్ ద లింక్ మ్యాట్రిక్స్. ఓకే, లింక్డ్ మ్యాట్రిక్స్ ఏ విధంగా మనం రాయాలో చూద్దాం. సో మనకి గివన్ ఫిగర్ అనేది ఇచ్చాడు. మనకేమి ఇది V1 వర్టిసెస్, V1, V2, V3, V4, V5 ఆర్ వర్టిసెస్. ఓకే, సో ఇక్కడ మనకు డైరెక్షన్స్ అనేది ఎడ్జెస్ మీద రిప్రజెంట్ చేశారు. ఇవన్నీ ఎడ్జెస్ అనమాట, ఇవన్నీ కూడా ఎడ్జెస్ రిప్రజెంట్ చేసాం. ఫస్ట్ మీరు లింక్డ్ రిప్రజెంటేషన్ చేయాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక వర్టిసెస్ ఉందనుకోండి, ఆ వర్టిసెస్ అంటే ఒక పాయింట్ కదా, ఆ పాయింట్ నుంచి ఏవైతే వెళ్తూ ఉంటాయో వాటిని లింక్ అంటారు. వెళ్ళే వాటిని కౌంట్ చేస్తే నంబర్ ఆఫ్ అవుట్ గోయింగ్స్ని మనం యాడ్ చేస్తే దాన్ని లింక్ అంటారు. ఓకే, అంటే ఏమి, ఏ వర్టిసెస్ అంటే ఇవి కూడా వర్టిసెస్ అనమాట, ఇక్కడ కూడా వర్టిసెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఆ వర్టిసెస్ ఉన్న వాటిని లింక్స్ అంటారు. చూడండి, ఇప్పుడు V1 తీసుకున్నాం అనుకోండి, ఏమి ఇక్కడ V1 నుంచి V2కి వెళ్తూ ఉంది కదా, సో V2 ఈజ్ ద వన్ ఆఫ్ ద లింక్. నెక్స్ట్ చూడండి, V1 నుంచి V3 కూడా వెళ్తూ ఉంది. V3కి V1 అనేది సోర్స్ అయింది, V3 అనేది రిసీవ్ అయింది. అంటే ఇక్కడ నుంచి అంటే ఏమిది, సోర్స్ అనమాట. సోర్స్ నుంచి దీన్ని యాక్టివ్ అంటారు. దీన్ని V1 అంటే ఏమి, యాక్టివ్ అంటారు. V3 అనేటివి ప్యాసివ్ అంటారు. ప్యాసివ్ అంటే తీసుకునేటివి, ప్యాసివ్ అంటే ఏమి, తీసుకునేటివి. యాక్టివ్ అంటే ఇచ్చేటివి అనమాట. సో కాబట్టి V1 అనేది వర్టిసెస్ V3కి ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఏదో సంథింగ్ కరెంట్ కావచ్చు లేదా ఎనీథింగ్ అనమాట. సోర్స్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి V2 ఈజ్ ద వన్ ఆఫ్ ద లింక్, V1కి V3 కాబట్టి V2, V3 ఆర్ అడ్జసెన్స్ లిస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ కాబట్టి నెక్స్ట్ చూడండి, V4 అనేది V1 అనేది V4 నుంచి తీసుకుంటుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ రిలేషన్, కాబట్టి దిస్ ఈజ్ ద నెగ్లెక్టెడ్. ఓకే, ఇంక రిమైనింగ్ వాటితో అసలు సంబంధం లేదు కాబట్టి 0. నెక్స్ట్ అట్లా సిమిలర్లీ V2 తీసుకోండి. V2 ఇచ్చేది ఏముంది నీకు, V2 అనేది కేవలం V1 నుంచి తీసుకుంటుందే కానీ దీని నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేది ఏమీ లేదు కాబట్టి ఇది కన్సిడర్ చేయకూడదు అనమాట. సో V2 నుంచి ఇస్తూ ఉంది కాబట్టి V3కి ఓన్లీ యూ టేక్ V3. ఓకే, నెక్స్ట్ అట్లాగే V3 చూడండి, V3 అనేది V5కి ఇస్తూ ఉంది, అలాగే V4కి ఇస్తూ ఉంది. ఓకే, కాబట్టి ఇవి రెండు తీసుకోవాలి, అంటే V4, V5. ఓకే, V4 ఏమది, V4. సో ఇది కూడా డైరెక్షన్ మనకు. ఓకే, ఇవన్నీ ఇన్కమింగ్. నెక్స్ట్ అలాగే V4 తీసుకోండి. V4కి ఏమి చూడండి, ఏముంది, V1కి ఇస్తూ ఉంది అంటే V5కి ఇస్తుంది కాబట్టి V1, V5. ఓకే, నెక్స్ట్ అలాగే V5 చూసుకోండి. V5కి ఏముంది, V5 అనేది ఇస్తూ ఉంది, V5 అనేది ఏమొస్తుంది ఇక్కడ, ఇస్తూ ఉంది కాబట్టి V3. సో ఇక్కడ ఇది ఎలా ఉంది, ఇది V4 నుంచి ఇది తీసుకుంటుంది. ఓకే, అంటే ఏమి, ఇక్కడ మనకు ఏవైతే ఇస్తాయో వాటిని యాక్టివ్స్ అంటారు. ఏమంటారు, యాక్టివ్ వర్టిసెస్ అంటారు. ఏవైతే రిసీవ్ చేసుకుంటాయో వాటిని ప్యాసివ్ వర్టిసెస్ అంటారు. ఏమంటారు, ప్యాసివ్ వర్టిసెస్. ఓకే, ఈ విధంగా మనకు లింక్డ్ రిప్రజెంటేషన్ అంటే ఈ విధంగా రాసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా ఉందనుకోండి, వీటిని ఏమంటారు, V అనేది డామినేట్ అనుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ V1 తీసుకున్నాము, ఇది ఏం తీసుకుంటున్నాము ఇక్కడ, V4 అనుకోండి. అంటే ఇక్కడ ఇచ్చేటి ఏమి, V1 నుంచి పోయేటి ఏవైతే ఉన్నాయో ఇది V2 ఉంది, నెక్స్ట్ V3 ఉంది. అంటే V1 నుంచి ఫ్లో అయ్యేదే ఉంది కాబట్టి V1 అనేది సోర్స్ అవుతుంది, ఇది రిసీవ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం అడ్జసెన్సీ లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. దీన్నే లింక్డ్ రిప్రజెంటేషన్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ ఏ లింక్డ్ రిప్రజెంటేషన్. ఓకే,
సో మీకు మ్యాట్రిసెస్ ఏ విధంగా రాశాను మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ కూడా మీకు రిప్రజెంట్ చేశాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. ఫస్ట్ అయిన టాపిక్స్ ఈ వీడియోస్ అన్నీ కూడా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. అలాగే కూడా సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇంకా నేను వీడియోస్ ఈ టాపిక్ టోటల్గా గ్రాఫ్ థియరీ అంతా మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ టోటల్గా కొన్ని టాపిక్స్ వరకు టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ కానీ లేకపోతే మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్స్ మీకు అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ. బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే